హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మొన్న మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్గా తిరునల్వేలి హల్వా చేశానండి. సో ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేద్దామని వీడియో రికార్డ్ చేశాను. తిరునల్వేలి హల్వా తమిళనాడులో చాలా ఫేమస్ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ తిరునల్వేలి హల్వా చేయడానికి ఒక గ్లాసు గోధుమలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 200 గ్రాముల దాకా ఉంటుంది. వాటిని ఒకసారి బాగా కడిగేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. అప్రాక్సిమేట్గా అట్లీస్ట్ ఒక 8 గంటలైనా నానపెట్టుకోవాలండి. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గోధుమలను ఒక మిక్సీలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీటిలో నుంచి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఒకసారి గోధుమల నుండి పాలు తీసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ మిక్సీలోకి వేసుకొని మళ్ళీ దానిలో నుంచి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేశానండి. ఇలా ఈ ప్రాసెస్ని ఒక 3 టైమ్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ స్వీట్ చేయడం అయితే కొంచెం పెద్ద ప్రాసెసే అండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మధ్య ఎక్కువగా ట్రావెలింగ్ చేయటం వల్ల వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నానండి. రీసెంట్గా మేము కంచి ఒకసారి వెళ్ళేసి వచ్చాము, అలాగే కాళహస్తి కూడా వెళ్ళేసి వచ్చాను. కంచికి వెళ్ళినప్పుడు అక్కడ ఏకాంబరేశ్వరర్ కోయిల్ అలాగే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఈ 2 గుళ్ళు మాత్రమే చూడగలిగానండి. వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళలేకపోయాము. 12 లోపల ఈ 2 గుళ్ళు మాత్రమే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత టెంపుల్స్ 4 o'clock ఓపెన్ చేస్తారండి. ఆ ఎండలో అంతసేపు ఉండలేక అక్కడ నుంచి తిరుత్తణి వచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ గోధుమల నుండి అయితే పాలను ఎక్స్ట్రాక్ట్ చేసేసానండి. ఇప్పుడు ఆ పాలను నేను గ్లాస్ బౌల్లో వేసి మీకు చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి గ్లాస్ బౌల్లో వేస్తున్నాను, లేకపోతే నార్మల్ స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇంకొకసారి ఫిల్టర్ చేసుకొని నేను గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నానండి పాలన్నీ కూడా. ఇలా వేసిన తర్వాత ఈ పాలని ఒక సైడ్లో పెట్టేసి దీన్ని అప్రాక్సిమేట్గా ఒక 6 hours దాకా అలాగే వదిలేయాలండి. అలాగే వదిలేస్తే ఆ పిండి ఫర్మెంట్ అవుతుంది, కాబట్టి దీన్ని ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు 6 hours తర్వాత చూడండి, పైన వాటర్ అంతా సపరేట్గా ఉంది, కింద తిక్కగా మిల్క్ మాత్రమే కింద వచ్చి సెటిల్ అయింది. సో మనము ఈ మిల్క్తో మాత్రమే స్వీట్ చేస్తామండి. పైన ఉన్న వాటర్ని అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఆ వాటర్తో పని లేదు, ఆ వాటర్ పడేసేయచ్చు. ఈ పాలను తెల్లవారి 12 గంటలకు నేను చేసి పెట్టానండి. ఈవినింగ్ 6 గంటలకు వచ్చి నేను స్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. 6 o'clockకి స్వీట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ స్వీట్ ఎండ్ అయ్యే లోపల 7:30 అయిందండి. అప్రాక్సిమేట్గా 1.5 hour టైం పట్టింది స్వీట్ చేయడానికి. అందుకే చెప్పాను ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ స్వీట్ చేయడం అని. ఇప్పుడు పైన ఉన్న వాటర్ని అంతా వంపేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి మెజర్ చేసుకుంటున్నానండి. పాలు ఎంత క్వాంటిటీ ఉంది అనేసి మెజర్ చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం 3/4 గ్లాస్ పైనే పాలు ఉందండి. సో 1 గ్లాసు పాలకు 3 glasses ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 3 glasses వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఆ పాలు వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ స్వీట్ చేయడానికి 1 గ్లాస్ గోధుమ పాలు తీసుకుంటే 2 నుంచి 2.5 గ్లాసులు షుగర్ పడుతుందండి, అండ్ ఒక 1/2 గ్లాస్ దాకా నెయ్యి పడుతుంది. స్వీట్ అన్నది ఆప్షనల్ అండి. నేనైతే 1.25 గ్లాస్ దాకా షుగర్ వేసుకున్నాను, బట్ నాకు అదే స్వీట్నెస్ హెవీగా ఉన్నింది. నేను స్వీట్ ఆల్రెడీ తక్కువ తింటాను, ఇది స్వీట్ మా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి సరిపోయేలాగా కొంచెం 1.25 గ్లాస్ దాకా వేసుకున్నానండి. యాక్చువల్ మెజర్మెంట్ అయితే 1 గ్లాస్ గోధుమ పాలకు 2 లేదా 2.5 గ్లాసుల షుగర్ అయితే పడుతుందండి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3/4 గ్లాస్ అంతా షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని దీన్ని బాగా క్యారమలైజ్ చేయాలండి. షుగర్ బాగా కరిగిపోయి బ్రౌన్ కలర్లో అది క్యారమలైజ్ అవ్వాలి. ఇంకొక 1 గ్లాస్ షుగర్ని నేను తర్వాత యాడ్ చేస్తాను. దీన్ని ఇక్కడ షుగర్ ఎందుకు క్యారమలైజ్ చేస్తున్నామంటే ఇది న్యాచురల్గా కలర్ ఇస్తుందండి స్వీట్కి. దీనిలో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేయటం లేదు. ఇది చక్కెర క్యారమలైజ్ అవ్వడానికి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారమలైజ్ చేసుకోవాలండి.
ఇది డార్క్ హనీ కలర్ వస్తుంది కదండి, అంతవరకు ఈ కలర్ వచ్చే వరకు క్యారమలైజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదండి. ఎక్కువ క్యారమలైజ్ చేస్తే స్వీట్ అంతా కూడా చేదు వచ్చేస్తుంది. ఇది క్యారమలైజ్ అయిన తర్వాత షుగర్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి కొద్దిగా ఈ గోధుమ పాలని ఇందులో యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్లో పెట్టి గోధుమ పాలు యాడ్ చేయకూడదండి, అది పొంగుతుంది. క్యారమలైజ్ అయిన షుగర్ వేడిగా ఉంటుంది కాబట్టి నార్మల్ టెంపరేచర్ మిల్క్ దాంట్లో యాడ్ చేయడం వల్ల అది పొంగినట్టు అవుతుందండి. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అందులోనూ స్టవ్ మొత్తం ఆఫ్లోనే ఉండాలండి. ఇలా మొత్తం మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా గోధుమ పాలు యాడ్ చేసిన తర్వాత వీటిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కొంచెం థిక్ అయ్యే వరకు కూడా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం థిక్ అయిన తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాక 1/4 గ్లాసు షుగర్ని క్యారమలైజ్ చేశాను. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండి. టోటల్గా 1 అయితే నేను యాడ్ చేశాను షుగరు. ఇక్కడ చూసారా అండి, ఆల్రెడీ హల్వాలో ఇందాక షుగర్ క్యారమలైజ్ అయింది కదండి, ఆ కలర్ అయితే వస్తుంది. ఇలా కలుపుతూనే ఉంటే కలర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి, ఆ క్యారమలైజ్ అయిన కలరు. షుగర్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం మళ్ళీ లిక్విడ్ ఫామ్ అవుతుంది కదండి, మళ్ళీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఇది గ్లాసీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి. అది తవా వదిలేయాలి, అలాగే గ్లాసీ టెక్స్చర్ రావాలండి, అంతవరకు కలుపుతూ ఉండాలి. మీరు స్టార్టింగ్లో చూసారు కదండి, నేను జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ గోధుమలు మాత్రమే తీసుకున్నానండి. అంటే అప్పుడు అదే ఇంతకు చెప్పాను కదండి, ఒక 200 గ్రామ్స్ దాకా గోధుమలు ఉంటుంది. దానికి నాకు ఈజీగా 3/4 కేజీ నుంచి 1 కేజీ వరకు అయితే స్వీట్ ప్రిపేర్ అయిందండి. ఇది క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్లనో ఏమో అండి, టైం కూడా నేను ఇందాక చెప్పినట్టు ఈజీగా 1.5 అవర్ దాకా టైం పట్టింది ఈ స్వీట్ చేయడానికి. ఇలా మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుతూనే ఉండాలండి. 1 గ్లాస్ గోధుమ పాలకు అప్రాక్సిమేట్గా ఒక 1/2 గ్లాస్ అన్న నెయ్యి పడుతుందండి. ఇది ఇలా కలుపుతూ ఉండడం వల్ల దీని కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, ఫ్లేము హైగా పెట్టకూడదు. అలాగే మేము ఈ మధ్య కంచి వెళ్ళి వచ్చిన తర్వాత బక్రీద్ రోజు కాళహస్తి వెళ్ళేసి వచ్చామండి. ఆ రోజు రాహుకేతు పూజ చేయించుకుందామని కాళహస్తి వెళ్ళాము. బక్రీద్ హాలిడే కాబట్టి కాళహస్తిలో ఫుల్గా రష్ ఉన్నారండి. సో రాహుకేతు పూజ చేయించుకొని ఆ తర్వాత మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ఒక 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. కాళహస్తి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక షాప్లో తిరునల్వేలి హల్వా అమ్ముతున్నారండి, తీసుకున్నాను. అది అప్పుడు టేస్ట్ చేయలేదండి, ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేశాను. అస్సలు బాగాలేదండి. ఆ తర్వాతే అనిపించింది బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని. అందుకే ఎలాగో ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా అని ఈ స్వీట్ చేశాను. ఇది చూసారా అండి, ఇలా గ్లాసీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అదే తవాని కొంచెం సైడ్లో వదిలేస్తుందండి. అలా వదిలేసినప్పుడు లైట్గా వేయించిన జీడిపప్పులు అలాగే ఇలాచీ పౌడరు 2 వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే తిరునల్వేలి హల్వా అయితే రెడీ అయిపోతుందండి. ఎంత ప్రాసెస్ పెద్దదైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి టేస్ట్ చేశారంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. మీరు ఒకసారి ఈ స్వీట్ ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్వీట్ హాట్గా తిన్నా బాగుంటుంది, అలాగే చల్లగా తిన్నా కూడా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.